ప్రేజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరము కలిసి పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి దేవుని యొక్క మాటలను మనము ధ్యానించుకొని మన దినాన్ని మనము ప్రారంభిస్తున్నాము. అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తూ అదేవిధంగా ఆధ్యాత్మిక బలపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా సువార్తలో పాలుభాగస్లు అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుని పరిశుద్ధ నామంలో ఆశీర్వదించాలని రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మరి నేటి దినము మా యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము మార్కు సువార్త 14వ అధ్యాయంలో పొందపరిచినటువంటి మొదటి 40 వచనాలకు సంబంధించి ఈరోజు మనము ధ్యానించుకుందాం. ఏంటి ఈ యొక్క 40 వచనాలు అనేది మనం ధ్యానించుకునే ముందుగా చిన్న ప్రార్థన. తలలు వంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడ, సర్వ అధికారి, సర్వ సృష్టికి అధిపతి అయిన మా పరమ తండ్రి, లోకరక్షకుడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ నామంలో ప్రియత్వం కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో ప్రభువా మేము మా ద్వారా బయలుపరచబడినటువంటి మాటలను ప్రభువా తండ్రి, సమస్త జనులు కూడా ప్రభువా తండ్రి మీ మాటలను ఏకీభవించి ప్రభువా సత్యవాక్కులను తెలుసుకుని ప్రభువా మరి నిత్య జీవితంలో వాక్యానుసారముగా జీవించడం గాను తగిన కృపను, శక్తిని, బలమును చేకూర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినం మార్కు సువార్త 14వ అధ్యాయంలో పొందపరిచిన మొదటి 40 వచనాలలోని మనము 4 భాగాలుగా విభాగించుకున్నట్టయితే వాటిని తెలుసుకుందాం. మొదటగా చూసినట్టయితే 1 నుంచి 11 వచనాలలో బేతనియాలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఒక స్త్రీ ఒక అత్తరును తీసుకుని వచ్చి ఆయన మీద ఆ యొక్క ప్రోక్షాళన చేయడం అనే విషయాన్ని మనము తెలుసుకుంటాము. ఆ తర్వాత రెండవ భాగంగా 12 నుంచి 26 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు చివరి రాత్రి భోజనము సంబంధించినటువంటి వివరణ ఈ యొక్క వచనాలలో పొందపరచడం జరిగింది. మూడవ భాగంగా 27 నుంచి 31 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే శిష్యులకు మరియు ప్రభు యేసుక్రీస్తుల వారికి జరిగినటువంటి మాటల సంభాషణలో పేతురు గారిని ఉద్దేశించి ప్రభు యేసుక్రీస్తుల వారు తెలిపినటువంటి మాటలు. చివరగా 32 నుంచి 42 వచనాలలో గెత్సెమనే తోటలో జరిగినటువంటి ప్రార్థనా విషయాలను ఈ యొక్క అధ్యాయంలోని ముఖ్యంగా మొదటి 40 వచనాల్లో పొందుపరచడం జరిగింది. మరి ఈరోజు మనం మొదటగా చూసుకుంటే మొదటి 11 వచనాల్లో ముఖ్యమైనటువంటి కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారిని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు మాయాపౌయం చేత ప్రభు యేసుక్రీస్తులను చంపాలని చూడటము, అదే సమయంలో అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రజలతో కలిసి ఉన్నప్పుడు ఈ యొక్క అంశానికి సంబంధించి వారు చేయలేకపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తుల వారు మనం చూసుకున్నట్టయితే వాక్యానుసారంగా ఆయన బెతనియాలో కుష్ఠిరోగైన సీమోని ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువగల ఒక అత్తని అక్కడ జటా మాంసి అంటే జటా మాంసి అత్తరగుడ్డు తీసుకుని వచ్చి దానిని పగలగొట్టి ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క తల మీద ఆమె పోయడం జరిగింది. ఆ యొక్క సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో కొందరు, ఎందుకు నువ్వు ఈ రకంగా చేసావు, ఈ యొక్క అత్తరుని, విలువగల అత్తరుని నువ్వు నష్టపరచడం దీన్ని అమ్మి ఆ యొక్క వెలకు అమ్మినట్లయితే దాని బేదలకు మనము సహాయం చేసేవారం కదా అని చెప్పినప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారి సాక్షాత్తుగా ఈ యొక్క విషయం పట్ల జోక్యం చేసుకుని మాట్లాడినటువంటి మాట ఏంటి అని అంటే, బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని శిష్యులకు వాక్యానుసారంగా అక్కడ ఈమెను ఉద్దేశించి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈమె చేసినటువంటి ఈమె తన శక్తి కొలది నా భూస్థాపిత నిమిత్తము నా శరీరము ముందుగా అభిషేకించను అని చెబుతూ సర్వలోకంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె గురించి ప్రశంసించడం జరుగుతుంది అని ప్రభు యేసుక్రీస్తుల వారే స్వయంగా ఈ యొక్క వచనాల్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 10, 11 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ అక్కడ ప్రధాన యాజకుల చేతికి అదేవిధంగా శాస్త్రుల చేతికి ప్రభు యేసుక్రీస్తుల వారిని అప్పగిప్తాలని చెప్పి వారితో బేరాన్ని కుదుర్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత 12 నుంచి 26 వచనాల్లో పస్కాను భుజించుట, ఏదైతే చివరి రాత్రి భోజనముగా శిష్యులతో కలిసి ఏదైతే గెత్సెమనే ప్రార్థన
వెళ్ళే సమయాన్ని ముందు శిష్యులతో కలిసి వారు భుజించుటకు యొక్క ప్రదేశం లేకపోవడం చేత ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించిన ప్రకారంగా మీరు ఒక ప్రదేశంలో ఈ ప్రదేశంలో ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి ఆయన వెంబడించి ఆయన ఏ ఇంటికైతే ఉన్నారో ఆ ఇంటి యజమానిని మీరు అడిగినట్లయితే ఆయన మన కొరకు ప్రభు కోసము శిష్యుల కోసము పస్కాను భుజించుటకు ఒక ప్రదేశాన్ని ప్రభు కోరుచున్నారని అడిగినప్పుడు ఆ యజమానుడు ఆ యొక్క మేడగదిలో ఉన్న సామగ్రిని మొత్తాన్ని ఏర్పాటు చేసి విందుకు మనకి ఆహ్వానించడం జరుగుతుందని చెప్పిన విధంగా శిష్యులు వెళ్ళి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కలవడము ఆయన వెంబడించడం జరిగి ఒక పస్కా గదిని వారు ఏర్పాటు చేయడము. అప్పుడు సాయంకాల సమయం అయినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో కూడా కలిసి కూర్చుండి భోజనం చేస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఒక మాట ఏంటి మనం చూసుకుంటే, యేసు మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నాడు, నన్ను అప్పగించమని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో చెప్పగా వారు దుఃఖపడి నేను అని ఒకరికి తరువాత ఒకడు ఆయనను అడుగుసాగిరి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, 12 మంది మీలో ఒకడు ఖచ్చితంగా నన్ను అప్పచెప్తాడు అనే ఒక విషయాన్ని వారికి ప్రత్యక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు జరగడం జరిగింది. అదేవిధంగా అట్టి మనిషి కుమారుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎన్నో మార్లు పలుమార్లు శిష్యులను ఉద్దేశించి చివరి నిమిషంలో కూడా ఈ యొక్క క్రియకి ఎవరైతే పాలు పంచుకున్న వ్యక్తిని ఉద్దేశించి చెప్పడం మాట్లాడటం కూడా జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు భోజనం చేయించుండగా ఆయన ఒక రొట్టెను తీసుకొని విరిచి దాన్ని ఆయన ఒక శరీరాన్ని ఆయనకు సాదృశ్యంగా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెని విరిచి ఇవ్వడము, శిష్యులను దాన్ని భుజించమని, అదేవిధంగా ఆయన యొక్క రక్తాన్ని సేవించే విధంగా ద్రాక్ష రసాన్ని ఆయన యొక్క రక్తంగా ఆయన యొక్క సాదృశ్యంగా ఇవ్వడము జరిగింది. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమే అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తం అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన చిందింపబడుచున్న రక్తాన్ని సాదృశ్యంగా ఈ యొక్క రొట్టెను అదేవిధంగా ద్రాక్షరాశాన్ని ఇవ్వడం అనే ఒక అంశాలను ఇక్కడ క్లుప్తంగా పొందుపరచడం జరిగింది. అప్పుడు 26వ వచనంలో చివరగా కీర్తన పాడి ఒలివల కొండకి వెళ్ళడం జరిగింది. అక్కడ 27 నుంచి 31 వచనాల్లో మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు అదేవిధంగా శిష్యుల్లో పేతురుకి మధ్య జరిగినటువంటి కొన్ని మాటల సందర్భాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు గొర్రెల కాపరిని చెదరగొట్టే సమయం దగ్గర వచ్చిన గొర్రెలన్నీ చెదిరిపోతాయని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల మాటలకు స్పందించాడు పేతురు, అలా జరగదు ప్రభువా, నేను నీతో పాటు ఉంటాను, చావనైనా చేస్తాను కానీ తప్పించి నేను విడిచి వెళ్ళిపోనని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా ఉదయకాల సమయంలో కోడి ప్రొద్దుకూకు ముందు నువ్వు కోస్తున్న సమయం, కోడి కూసే సమయంలో పలుమార్లు నువ్వు అబద్ధం ఆడుతామని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు పేతురు గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఆ యొక్క సమయంలో అక్కడి నుంచి మనం చూస్తే 32 నుంచి 42 వచనాల్లో గెత్సమనే తోటలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులు కలిసి ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క మరణాన్ని ఉద్దేశించి ఆయన ఏదైతే అంతరంగ శిష్యులైనటువంటి పేతురు గారిని, యాకోబు గారిని, అదేవిధంగా యోహాను గారిని కూడా తీసుకుని వెళ్ళడం, వారిని కాస్త దూరంలో వారికి ప్రార్థన చేయమని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు కాస్త దూరం వచ్చి ఆ యొక్క సమయమును ఆయన చింతాకాంతుడే ఇక్కడ వాక్యానుసారంగా మనం చూసుకుంటే నా ప్రాణము మరణమగినంత దుఃఖములో మునిగి ఉన్నది, మీరెక్కడ ఉండి మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను. ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్వయంగా ఆ యొక్క వేదనను అనుభవిస్తున్నటువంటి విధానాన్ని, ఆయన దుఃఖపడుతున్న విధానాన్ని, ఆయన మరణానికి సంబంధించినటువంటి ప్రతి వేదనకు సంబంధించిన మాటను తండ్రితో స్వయంగా మాట్లాడుతున్న విధానాన్ని ఇక్కడ ఈ యొక్క వచనాల్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు పలుమార్లు ప్రార్థిస్తూ శిష్యులు ఏం చేస్తున్నారో చూడడానికి వచ్చినప్పుడు సీమోను మరల నిద్రించిపోయి ఉండడము, శోధనలోకి పోకుండా మీరు ప్రార్థించండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పి మరలా కాస్త దూరం వెళ్ళి అవే మాటలు తండ్రితో మాట్లాడటము. చివరగా 3వసారి కూడా మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకున్నట్టు ఇక చాలును, గడియ వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెలిదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని చెప్పాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు గెత్సమనే ఒక ప్రాంతంలోనే ఆయన ప్రార్థిస్తున్న యొక్క సమయంలోని శిష్యులను శోధనలోకి వెళ్లకుండా వారిని ప్రార్థిస్తూ ఉండండి అని చెప్పినప్పుడు ఆ యొక్క సమయంలో ఏదైతే చివరగా 3వసారి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న సమయంలో సమయం వచ్చింది, ఆయనను బంధించే సమయం వచ్చిందని శిష్యులకు చెబుతూ ఈ యొక్క 42వ వర్షంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించిన వరకు కూడా జరిగిన అంశాలను ఒక మార్కు సువార్త 14వ అధ్యాయంలో మొదటి 40 వచనాల్లో పొందపరిచినటువంటి సారాంశం. మరి
నీటి దినము ఈ యొక్క మార్కు సువార్త 14వ అధ్యాయంలో మన జీవితంలో మనము తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమైన అంశము ఏంటి, నా జీవితంలో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఒక వాక్యము ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే పేతురు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పాను. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పాను. పేతురు యొక్క హృదయ అంతరంగాలు శిష్యుల యొక్క ప్రతి ఆలోచన కలిగి వారు ఏం చేస్తారని తెలుసుకున్నటువంటి ఒక ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మీద ఉన్న ప్రేమతో ఆయన ఆత్మ సిద్ధంగా ఉండొచ్చేమో కానీ వారి శరీరం ఇంకా బలహీనంగా ఉన్నదని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తుల వారు పేతురు గారిని ఉద్దేశించి సమస్త జనులకు తెలియజేసినటువంటి మాట. నా జీవితంలో కూడా మన యొక్క శరీరం బలహీనమైనదని, అది అనేక రకమైనటువంటి ఏ క్రియలను, అనేక రకమైనటువంటి పాపాలను, అనేక రకమైనటువంటి కోరికలతో కలిగి ఉంటున్నప్పుడు మనం ఆత్మ సిద్ధముగా ఉన్న మన శరీరం సిద్ధపాటుగా ఉండదు అని ప్రభు యేసుక్రీస్తుల వారు ఒక వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మరి నా జీవితంలో కూడా మనము ఆత్మ సిద్ధము పరుచుకుంటూ మన శరీరాన్ని కూడా మనము సిద్ధపరుచుకున్న వారంగా ఉండాలని దేవుని కృపచేత మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుని మనం ప్రార్థించి మన యొక్క జీవితాన్ని ఫలింపజేసే విధంగా మనము అడుగుదాము. తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థించుకుంటాం. స్తోత్రం ప్రభువా తండ్రి నాయన, మిక్కిలి కృపగల మా దేవ, నేటి దినము మార్కు సువార్తలో ప్రభువా 14వ అధ్యాయం మొదటి 40 వచనాల్లో ప్రభువా తండ్రి నాయన, మీ యొక్క పరిచర్యలో భాగంగా ప్రభువా నాయన, ఈ యొక్క ఏదైతే ప్రభువా తండ్రి చివరి నిమిషాల్లో ప్రభువా జరిగిన మాటలను మీరు మాకు తెలియజేసి ఉన్నారు నాయన ప్రభువా. మేము ఆత్మ సిద్ధ వలె కాకుండా ప్రభువా తండ్రి శరీరాన్ని కూడా సిద్ధపరచుకునే వారముగా ప్రభువా తండ్రి అటు శక్తిని కృపను మాకు కలుగ చేయండి ప్రభువా. మీ మాటలను ప్రభువా తండ్రి మా జీవితాల్లోని ప్రభువా మేము వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు గాను ప్రభువా తండ్రి స్థిరపరచుకున్నట్టుగా ఆశీర్వదించి దీవించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మనామంలో మిక్కిలి కృప తరిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి మీద నెరవేరబడును గాక. అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. ఇతర అపరాధులు మీరు క్షమించిన ప్రకారముగాను తండ్రి మా అపరాధులను క్షమించండి. శోధన నుంచి దృష్టి నుంచి తప్పించండి ప్రభు. రాజ్యము మహిమ బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మార్కు సువార్త 14వ అధ్యాయంలో పొందపరిచినట్టు మొదటి 40 వచనాలు మనం ధ్యానించుకుందాము. రాబోయే నెక్స్ట్ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము మార్కు సువార్త 14వ అధ్యాయం 2వ భాగాన్ని ధ్యానించుకుందాం. మరి నేటి దినము సంతోషంతో మనందరం కూడా కలిసి ధ్యానించుకొని దేవుని యొక్క కృపలో మనందరం ఆశీర్వదించబడి నేటి దినాన్ని మనం ప్రారంభించాలని మనస్ఫూర్తిగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీ యొక్క దినాన్ని మీరు సంతోషంగా గడపాలని అందరికీ కూడా మరొకసారి వందనాలు.